హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఇప్పుడైతే నువ్వుల పచ్చి పులుసు చేస్తానండి. ఇవి నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను. వీటిలో అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇది వేయించుకున్నామండి. ఇవి నువ్వులు పల్లీలు రెండు కూడా వేయించుకోవాలి. హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవైతే దోరగా వేయించుకోవాలి. ఇగుండి వేగిపోయాయి కదండి. ఇవైతే ఒక కప్పులో తీసుకుందాం. ఇప్పుడైతే పల్లీలను వేయించుకుందాం అండి. ఇప్పుడు ఇవ్వండి, ఇదే ప్యాన్లో పల్లీలు వేయించుకుందాం. ఇవి కూడా ఇదే విధంగా వేపుకొని తీసుకుందాం అండి. ఇవ్వండి, ఇవి కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇది చల్లబడాక మిక్సీ పట్టుకుందాం అండి. ఇవ్వండి, మిక్సీ పట్టుకున్నాం కదండి నువ్వులు పల్లీలు. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం అంత పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇది వేసుకొని మంచిగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం అండి. ఇందులోని ఒక స్పూన్ వరకు ఆయిల్, ఇందులోని కొంచెం ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం ఇగుండి శనగపప్పు, ఇందులోని కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి అండి వేసుకుందాం. ఇవ్వండి, ఒక 2 వరకు ఎండుమిర్చి. ఇదైతే బాగా వేయించుకుందాం. ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు, ఇదైతే వేగనిద్దామండి. ఇగుండి కొంచెం వేగింది కదండి. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇందులోనే కొంచెం అంతా హింగువ వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత వేస్తానండి. ఈ గుండు వేగిపోయింది కదండి. ఇప్పుడైతే కొంచెం అంతా చింతపండు రసం వేసుకుందాం. ఇది వేసుకొని ఇందులోని మనం కలిపి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఇదండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదైతే ఇందులో వేసుకుందాం. ఇదైతే ఎక్కువ మరగనివ్వకూడదండి. ఇది కొంచెం వేడైతే చాలు. ఇగుండి రెడీ అయిపోయిందండి నువ్వుల పచ్చి పులుసు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. ఇగుండి ఈ విధంగా చేసుకోవాలండి. అన్నంతో బాగుంటుందండి. ఇది ఇలా చేసుకొని తినండి, మీరే అంటారండి సూపర్గా ఉందని. ఇగుండి మన నువ్వుల పచ్చి పులుసు అయితే రెడీ అండి. సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సరే అండి, నువ్వుల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, బాయ్ అండి.